వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రైతు భరోసాపై క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఈ పథకం అమలు కానుంది. అందుకు సంబంధించి విధి విధానాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అయితే గతంలో అందరికీ రైతు భరోసా వర్తిస్తుందని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం కోతలు విధించే పనిలో ఉంది. కేవలం కొందరికి మాత్రమే రైతు భరోసా అమలు చేసి వారికి మాత్రమే పథకాన్ని పరిమితం చేయాలని చూస్తోందట. ఇప్పుడిదే తెలంగాణ రైతులను కలవరపెడుతున్న అంశం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ పథకాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రైతు భరోసా ఎవరెవరికి వర్తిస్తుందనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. అయితే పథకం వర్తింపులో చాలానే మార్పులు ఉన్నట్టు ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతి రైతుకు బేషరతుగా వర్తింపజేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఈ పథకాన్ని కొందరికే పరిమితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం అందరికీ వర్తింపచేయటం వల్ల ప్రభుత్వ ఖజానాకు చాలా నష్టం జరిగిందని, పైగా అర్హత లేని వారికి కూడా నిధులు వెళ్లాయని ప్రభుత్వ నేతలు చేస్తున్న విమర్శ. అందుకే గత ప్రభుత్వ విధానంలో పూర్తిగా మార్పులు చేసి రైతు భరోసాను సరికొత్తగా ప్రవేశపెట్టాలనేది కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికగా తెలుస్తోంది. తెలంగాణలోని మొత్తం 1.35 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి ఈ పథకాన్ని వర్తింపజేసేలా ప్లాన్ చేస్తోందట. అందువల్ల దాదాపుగా 64 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనే దానిపై నెలకొన్న కన్ఫ్యూజన్ కు తెరదించేందుకు గ్రామ సభల ద్వారా అర్హుల జాబితాను రూపొందించనున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియ 20 నుంచి మొదలు కానుందట. ఫైనల్ గా జనవరి 26 నుంచి రైతుల అకౌంట్లో భరోసా నిధులు జమ అవుతాయి. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 భరోసా నగదు రైతులకు లభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందని సమాచారం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం వ్యవసాయ భూమి, అందులోనూ సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారట. ఇక మైనింగ్, కొండలు, గుట్టలు ఉన్న భూమికి రైతు భరోసా వర్తింపు ఉండే అవకాశం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, పారిశ్రామిక, వాణిజ్య భూములు, ప్రభుత్వం సేకరించిన భూములకు కూడా రైతు భరోసా వర్తించదని తేల్చి చెప్పింది రేవంత్ సర్కార్. ఇకపోతే భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చేలా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా అమలు చేయనుంది రేవంత్ ప్రభుత్వం. అందుకోసం 700 కోట్ల రూపాయలు విడుదల చేయనుందట. మొత్తానికి రైతు భరోసాపై ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం రైతులకు ఆశ చూపి నీరుగార్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా కింద ఏడాదికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు ఆ పథకాన్ని 12,000కే పరిమితం చేసింది. అలాగే కొత్త విధానాలతో చాలా మంది రైతులను కూడా పథకానికి దూరం చేసింది. మరి జనవరి 26 తర్వాత ఈ పథకంపై రైతులు, ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.